డీజార్ ట్రస్ట్ ద్వారా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల ప్రోగ్రెస్ చాలా బాగుందని ట్రస్టీ దామచర్ల నాగ సత్యలత పేర్కొన్నారు. పేద విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించడం తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. డీజార్ ట్రస్ట్ ద్వారా 6వ తరగతి పూర్తి చేసి 7వ తరగతిలో చేరే విద్యార్థులకు పుస్తకాలు అందించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సంవత్సరం మరో 100 మంది పేద విద్యార్థులను చదివించేందుకు ఆదివారం టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పేద మెరిట్ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో తమ ట్రస్ట్ ద్వారా ఉచితంగా చదివిస్తున్నట్లు తెలిపారు. డీజార్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి నాగ సత్యలత వివరించారు. ట్రస్ట్ డైరెక్టర్లు అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మి పాల్గొన్నారు. ఇక్కడ మన డీజార్ ట్రస్ట్ తరపున లాస్ట్ ఇయర్ 100 స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెట్టి టాలెంట్ టెస్ట్ పెట్టి 5th క్లాస్ వాళ్ళకి కండక్ట్ చేయడం జరిగింది. 6th వచ్చిన వాళ్ళందరికీ లాస్ట్ ఇయర్ అంతా కంప్లీట్ చేసుకుని ఈ ఇయర్ 7th వస్తున్నారు. వాళ్ళకి ఈరోజు బుక్స్ ఇవ్వడం జరుగుతుంది అంతాను. ఈరోజు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా మేము అంతా స్కూల్లో కనుక్కున్నా సరే అందరూ ఆల్మోస్ట్ 80 to 90%, 98% స్టూడెంట్స్ అందరూ కూడా బాగా స్కోర్ చేశారు. అందరూ కూడాను దానికి చాలా హ్యాపీగా ఉంది అంతాను. మేము ట్రస్ట్ ద్వారా చేస్తున్న దానికి ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంతాను. అలాగే రేపొద్దున మళ్ళీ సెకండ్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. అంటే ఇంకొక 100 మందిని రేపొద్దున తీసుకుని ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిట్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికే 1500 మంది రిజిస్టర్ అయి ఉన్నారు అంతాను. రేపొద్దున హర్షిని కాలేజీలో ఎగ్జామ్ జరుగుతుంది మళ్ళీని. దానికి కూడా దాంట్లో కూడా 100 మందిని తీసుకుని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఈ విధంగా కొనసాగిస్తాం జరుగుతూ ఉంది. జనార్దన్ గారి ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఫీజులు పే చేసి మనం అన్ని విధాలుగా సహాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తూ ఉంది. అలాగే డీజార్ ట్రస్ట్ ద్వారా మనం కూడా చాలామందికి పేదవాళ్ళందరికీ కూడా బండ్లు కానీ గొడుగులు కానీ లేకపోతే మన మజ్జిగ మనంతా సమ్మర్ అంతా కూడా మజ్జిగ అన్నీ చేస్తున్నాం అంతాను. ఇలా డీజార్ ట్రస్ట్ ద్వారా ఇంకా జనార్దన్ గారు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. డెఫినెట్గా ముందు ఇంకా మరిన్ని కార్యక్రమాలు భారంతో కూడిందనే సరే అంటే ఒక మంచి పని చేసేవని ఆనందం సంతృప్తి ఉంటుంది కాబట్టి ఒక 100 మందిని చదివిస్తామంటే వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం అంతా వాళ్ళ వల్ల రేపు పొద్దున్న భవిష్యత్తు బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇదంతా భారంతో కూడుకున్నది. దీనికి కూడా చాలామంది కూడా ఒక్కొక్క పిల్లల్ని అడాప్ట్ చేసుకుని మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది కూడా చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క పిల్లల్ని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నట్టు వాళ్ళు చదివిస్తున్నారు చాలామంది కూడాను. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రేపొద్దున్న మళ్ళీ సెకండ్ టైం డీజార్ ట్రస్ట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా 5th నుంచి 6th క్లాస్కి వెళ్ళే పిల్లలందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని తప్పకుండా ఎగ్జామ్ రాసి మీరందరూ కూడా బాగా రాయాలని, అందరూ దానిలో మెరిట్ స్టూడెంట్స్ అందరూ సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఆల్రెడీ 1 year 100 పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నాము. మళ్ళీ అలాగే వచ్చే సంవత్సరానికి కూడా రేపు టాలెంట్ టెస్ట్ జరగబోతుంది. అండ్ 5th క్లాస్ నుంచి 6th క్లాస్కి వెళ్ళే పిల్లలందరికీ ఎగ్జామ్ ఉండబోతుంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక సహాయంగా మేము చేయాలనుకుంటున్నాం. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్.